Hi to everyone, I am Usha. Today topic is Twitter, Facebook, LinkedIn, email. Twitter, this is social network that promises a lot, which is based on writing 140 characters and showing them to your followers. There is many advantages and disadvantages of Twitter. All this is the part of the development of computer technology in the ఇంటర్నెట్ ఏరియా. ట్విట్టర్ సోషల్ మీడియాలో అతిపెద్దది. అయితే ఇది ఒక వాగ్దానం చేసింది. అది ఏమిటి అంటే 140 క్యారెక్టర్స్ అంటే అక్షరాలను వ్రాసి వాటిని మీ యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చూపించడానికి ఇది ఆధారపడి ఉంటుంది. ట్విట్టర్ యొక్క ప్రయోజనాలు మరియు లోపాలు కూడా దీంట్లో ఉన్నాయి. అవి ఇంటర్నెట్ ప్రాంతంలో కంప్యూటర్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో ఇది ఒక భాగము. అడ్వాంటేజెస్ ఆఫ్ ట్విట్టర్. Twitter is a very simple social network because it allows to have aware the everything that interest you, such as community celebrities or just people who are not famous but who are This is very important advantages of Twitter. ట్విట్టర్ యొక్క చాలా ముఖ్యమైన ప్రయోజనం ఏమిటి అంటే ట్విట్టర్ సోషల్ మీడియాలో చాలా సరళమైనది. అలాగే కమ్యూనిటీలు, సెలబ్రిటీసు, అలాగే మీకు తెలియని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అలాగే మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాటిపైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ట్విట్టర్ అనేది మీకు సహాయపడుతుంది. The fact that everything has to be written in 140 characters make the social network simple and practical for human thinking. ప్రతిదీ కూడా 140 అక్షరాలతో అనేది రాయడం అనేది జరుగుతుంది. అయితే వాస్తవానికి సోషల్ మీడియాను మానవ ఆలోచనలకు సరళంగా మరియు ఇంట్రెస్ట్గా ఉండేటట్టుగాను, సింపుల్గాను, అలాగే ప్రాక్టికల్గా ఉండేటట్టుగా వాళ్ళ యొక్క ఆలోచన చేయడానికి ఇది వీలుగా కల్పిస్తుంది. If you have written a tweet and one of the followers like what they see, this can be retweeted, so this tweet is also seen by all the followers of your follower. ఒక ట్వీట్ కనుక రాసినట్లయితే మరియు మీ యొక్క ఫాలోవర్స్తో ఒకరు చేసే దాన్ని ఇష్టపడితే, అంటే ఏదైతే రాస్తున్నారో దాన్ని కనుక ఇష్టపడితే దాన్ని రీట్వీట్గా చేయవచ్చు. అలాగే ఈ రీట్వీట్ని ఫాలోవర్స్ కూడా చూడడానికి వీలుగా ఉంటుంది. Another great advantage of Twitter is that structure it has, since it is made up of your followers and see ones you are following. ట్విట్టర్ యొక్క మరొక ప్రయోజనం ఏమిటి అంటే ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఎలా అనుసరించాలో అనేది రూపొందించబడుతుంది. ఇట్ ఈజ్ possible to combine your Twitter account with your Facebook account, so that what you post on Twitter is also done on the other social network. This is the great advantage, is not waste such much time publishing on both social medias. ట్విట్టర్ అకౌంట్లోను అలాగే ట్విట్టర్ అకౌంట్ని ఎఫ్బి అకౌంట్లో కలపడం అనేది సాధ్యమవుతుంది. తద్వారా మీరు ఏదైతే పోస్ట్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారో ఇతర సోషల్ నెట్వర్క్లో కూడా అది పోస్ట్ అవ్వడానికి ఆటోమేటిక్గా జరుగుతుంది. అలాగే ఎక్కువ టైం వేస్ట్ కాకుండా ఈ ట్విట్టర్ అనేది మన ఒక సోషల్ నెట్వర్క్స్లో ఇది మనకు ఒక ప్రయోజనంగా ఉంటుంది. ట్విట్టర్ అనేది ఉపయోగంగా ఉంటుంది. You can place buttons on the website to tweet the page, and other users can observe and review the subject in questions. మీరు మీ పేజ్ని ట్వీట్ చేయడానికి వెబ్సైట్లో బటన్స్ అనేవి ఉంచవచ్చు మరియు వినియోగదారులు మీ యొక్క పరిస్థితిని పరిశీలించడానికి వాళ్ళు సమీక్షించవచ్చు. డిసడ్వాంటేజెస్ ఆఫ్ ట్విట్టర్. With Twitter you
have to summarize everything that is happening to you in 140 characters. This can generate problem by having to observe everything that happens. ట్విట్టర్తో మనకు జరుగుతున్న ప్రతి దాన్ని 140 అక్షరాలతో అనేది సంగ్రహించాలి. ఇది జరిగే ప్రతి దాన్ని సంక్షిప్తిపరచడం ద్వారా ఇది మనకి సమస్య అనేది సృష్టిస్తుంది. Another disadvantages of Twitter is that there is a lot of spam on network and this is not so controlled. This also makes the network too fast in terms of number of tweets and sometimes the trust of network is lost. ట్విట్టర్ యొక్క మరొక డిసడ్వాంటేజ్ ఏమిటి అంటే నెట్వర్క్లో చాలా అనేది స్కామ్ చేయబడుతుంది. Another disadvantages of Twitter is that there is a lot of scam of networks and this is not so controlled. This also makes the network too fast in terms of a number of tweets and sometimes the trust of the network is lost. ట్విట్టర్లో మరొక డిసడ్వాంటేజ్ ఏమిటి అంటే నెట్వర్క్లో చాలా స్కామ్ అనేది చేయబడుతుంది. అయితే ఇది అంతగా నిర్ణయించబడదు, అంటే అంతగా మనం కంట్రోల్ అనేది చేయలేము. ఇది ట్వీట్ల సంఖ్య పరంగా నెట్వర్క్ చాలా వేగంగా పనిచేస్తుంది మరియు కొన్నిసార్లు నెట్వర్క్ యొక్క నమ్మకాన్ని మనము కోల్పోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. It is very common to see insults from people towards companies. కంపెనీల పట్ల ప్రజల నుండి అవమానాలు చూపడం అనేది చాలా సాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఫాల్స్ ప్రొఫైల్స్ ఆన్ ట్విట్టర్ ఆర్ వెరీ కామన్ అండ్ దిస్ ఈజ్ కెన్ జనరేట్ డిస్ట్రాక్ట్ ఇన్ ద నెట్వర్క్. ట్విట్టర్లో తప్పుడు ప్రొఫైల్స్ అంటే ఫేక్ ప్రొఫైల్స్ అనేవి చాలా సాధారణంగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇది నెట్వర్క్లో దీన్ని నమ్మడానికి కూడా అపనమ్మకం అనేది కలగడానికి ఎక్కువగా వీలు ఉంటుంది. అనదర్ బిగ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ట్విట్టర్ ఈస్ దట్ హ్యావింగ్ ఫాల్స్ ప్రొఫైల్స్. ఎనీ పర్సన్ కెన్ క్రియేట్ ఎ ఫేమస్ అకౌంట్ అండ్ మెనీ పీపుల్ బిగినింగ్ టు ఫాలో వెన్ ఇన్ రియాలిటీ దిస్ ప్రొఫైల్ ఈజ్ నాట్ ఆఫ్ ది సెలబ్రిటీ బట్ ఎ ర్యాండమ్ పర్సన్. ట్విట్టర్ యొక్క మరొక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఫేక్ ప్రొఫైల్స్ కలిగి ఉండడం. ఎవరైనా ఒక వ్యక్తి బాగా ప్రసిద్ధి అయిన అకౌంట్ ఏదైతే ఉందో అది ఫేక్గా క్రియేట్ చేస్తారు మరియు వాస్తవానికి ఈ ప్రొఫైల్ ఇది ప్రముఖుడికి కాదు, కానీ వేరే వ్యక్తులు దీన్ని ఫేక్గా క్రియేట్ చేసి రియల్గానే ఒక ఫేమస్ పర్సన్తో ఫాలో అవుతున్నట్టుగా ఇది చేస్తూ ఉంటారు. అంటే ఫేక్ అకౌంట్స్ అనేవి తొందరగా క్రియేట్ చేస్తూ ఉంటారు. సమ్ పీపుల్ వాటిని రియల్ పర్సన్స్ ఏమో అనుకొని వాళ్ళు లైక్ చేయడము, వాళ్ళు ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. అలా కాకుండా ఇది ఎవరిది ఒరిజినల్ అకౌంటో ఏది ఫేక్ అకౌంటో కూడా తెలుసుకోవడానికి మనకి కొంచెం ఇది వీలుగా అనేది కల్పిస్తుంది. Facebook, American company offering social networking services. Facebook was founded in 2004 by Mark Zuckerberg, Evando Saverin, Dustin Markowitz and Chris Huhns, all of whom were students at Harvard University. Facebook became the largest social network in the world, with more than 1 billion users as of 2012, and about half that numbers were using Facebook every day. The company headquarters are in Menlo Park, California. ఫేస్బుక్ అనేది ఆన్లైన్ సోషల్ నెట్వర్క్ సేవలను అందిస్తున్న అమెరికన్ సంస్థ. ఈ ఫేస్బుక్ అనేది 2004లో స్థాపించడం అనేది జరిగింది. మార్క్ జుకర్, అలాగే ఎవెండో సావిరన్, అలాగే డస్టిన్ మాస్కోవిజ్, అలాగే క్రిస్ హ్యూమన్ వీరంతా కూడా
హర్వర్డ్ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు. ఎఫ్‌బి అంటే ఫేస్‌బుక్ అనేది ప్రపంచంలో అతిపెద్ద సోషల్ నెట్‌వర్క్‌గా అవతరించింది. 2012 నాటికి 1 బిలియన్ మందికి పైగా వినియోగదారులు అనేది ఉన్నారు. అలాగే ఆ సంఖ్యలో సగం ప్రతిరోజు కూడా ఫేస్‌బుక్‌ని ఎవ్రీడే యూజ్ చేసుకుంటూ ఉంటారు. సంస్థ యొక్క ప్రధాన కార్యాలయాలు ఎక్కడున్నాయి అంటే మెనో పార్క్ అండ్ కాలిఫోర్నియాలో వీళ్ళ హెడ్ క్వార్టర్స్ అనేది ఉన్నాయి. Notes. Facebook Notes was introduced on August 22, 2006. A blogging feature that followed tag and amendable images. Users were later able to import a blog from live journals, Blogger, and other blogging services. ఫేస్బుక్ నోటీస్లో రాసే విధానం అనగా సంక్షిప్త సమాచారము రాయడం అనేది ఆగస్టు 22, 2006న ప్రవేశపెట్టడం అనేది జరిగింది. బ్లాగ్ ద్వారా ప్రత్యక్ష జర్నల్స్ వీక్షించడానికి వీరికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. చాట్ ఫేస్బుక్ చాట్ వాజ్ యాడెడ్ April 6, 2008. It is the comment based instant messaging applications which allows user to communicate with other Facebook user in the way similar in functionality to instant messaging software. ఇతరులతో తమ ఆలోచనలు పంచుకోవటానికి ఫేస్బుక్ ద్వారా ఏప్రిల్ 6, 2018న ప్రారంభించడం అనేది జరిగింది. దీని ద్వారా సమాచారానికి తిరిగి కామెంట్ ఇవ్వడము, వాళ్ళ యొక్క ఆలోచన ఇతరులతో పంచుకోవటానికి ఇది అవకాశం అనేది ఉంటుంది. Gifts. Facebook launched Gifts on February 8, 2007, which allows users to send virtual gifts to their friends that appear on the recipe's profile. Gifts cost $1 each. Gift cost $1 each to purchase, and the personalized image can be attached to each gift. ఫేస్బుక్లోని బహుమతుల సందేశం ద్వారా పంపటానికి ఫిబ్రవరి 8, 2007 నుండి అందుబాటులోకి రావడం అనేది జరిగింది. బహుమతుల విలువ $1 వరకు ఉండడం అనేది జరిగింది. దీన్ని కొనుగోలు చేయడం ద్వారా ఇతరులకు సందేశంతో పాటు పంపడానికి వీళ్ళకి అవకాశం అనేది ఉంటుంది. మార్కెట్ ప్లేస్. On May 14, 2007, Facebook launched Marketplace, which lets users post free classified advertisements. May 4, 2007 నుండి ఫేస్బుక్ ద్వారా వ్యాపార ప్రకటనలు ఉచిత క్లాసిఫైడ్ ప్రకటనలు ఇవ్వడానికి ఇది అవకాశం అనేది కల్పించింది. మెసేజింగ్. ఏ న్యూ మెసేజింగ్ ప్లాట్ఫామ్ codenamed Project Titan was launched on November 15, 2010. Described as a Gmail killer by some publications, the system follows way to directly communicate with the other via Facebook using several different methods. ఫేస్బుక్ ద్వారా నవంబర్ 15, 2010 నుండి అధికారంగా సందేశాలను అందరికీ పంచుకోవడానికి ఇది అవకాశం అనేది కల్పించింది. వాయిస్ కాల్స్. Since April 2011, Facebook users have had the ability to make live voice calls via Facebook Chat, for allowing users to chat with others from all over the head. ఏప్రిల్ 2011 నుండి ఫేస్బుక్ ద్వారా ఇతరులకు కాల్స్ పంపడానికి అవకాశం అనేది ఏర్పడింది. వినియోగదారులకు ప్రపంచవ్యాప్తంగా ఇతరులతో చాట్ చేయడానికి కూడా అనుమతి అనేది ఇవ్వడం జరిగింది. వీడియో కాలింగ్. On July 6, 2011, Facebook launched its video calling services using Skype as its technology partner. It allows one-to-one calling using a Skype REST API. స్కైప్తో అనుసంధానం అవ్వడం ద్వారా ఫేస్బుక్ నుండి ప్రత్యక్షంగా ఎదుటివారితో మాట్లాడే విధానము జూలై 6, 2011 నుండి అందుబాటులోకి రావడం అనేది జరిగింది. వీడియో వ్యూయింగ్. In September 2014, Facebook announced that it delivers 1 billion
video viewers per day, and that it would beginning showing everyone view account and publicity posted videos from users pages and public figures. వీడియోలకు వీడియోలను స్నేహితులకు, బంధువులకు మరియు ఇతరులతో పంచుకోవడానికి ఫేస్బుక్ సెప్టెంబర్ 2014 నుండి ఇతరులతో వాళ్ళ యొక్క అనుభవాలను పంచుకోవడానికి, వాళ్ళ యొక్క వీడియోస్ని పంచుకోవడానికి సెప్టెంబర్ 14 నుండి అవకాశం అనేది కల్పించింది. లింక్డ్ఇన్ LinkedIn brands itself the world's largest professional network with over 150 million professionals around the world. Unlike some the social channels focused on friendly and friends and family, LinkedIn professionals identify and enabling the user to control that online. ప్రపంచవ్యాప్తంగా 150 మిలియన్స్ మంది నిపుణులతో లింక్డ్ఇన్ ప్రపంచంలో అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్వర్క్గా ఉంది. అయితే స్నేహితులు మరియు కుటుంబ సభ్యులపై దృష్టి సారించిన కొన్ని సామాజిక ఛానల్స్ మాదిరిగా కాకుండా లింక్డ్ఇన్ యొక్క దృష్టి ఇతరుల యొక్క వృత్తిపరమైన గుర్తింపుపై ఉంది మరియు వినియోగదారులు ఆన్లైన్లో దీన్ని కంట్రోల్ చేయగలుగుతుంది. బెనిఫిట్స్ ఆఫ్ లింక్డ్ఇన్. యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ షో పీపుల్ హూ ఆర్ యూ, when you are coming from. This is the equivalent to the online resume, and it's perfect for showing off your experience. Let others recommended to endorse you for your skills and past work. Get some social proof of your skills and talents. లింక్డ్ఇన్లో కనుక మీ ప్రొఫైల్ ఉన్నట్లయితే మీ యొక్క పనితీరు గురించి, అలాగే మీ యొక్క స్కిల్స్ గురించి, మీ యొక్క టాలెంట్స్ గురించి ఇది వివరించబడుతుంది. అలాగే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎవరు అనేది కూడా మీ అనుసరులకు అంటే మీ ఫాలోవర్స్కు మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి చాలా పర్ఫెక్ట్గా అనేది ఇది రెజ్యూమ్ చూపబడుతుంది. లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ పర్సనల్ అప్డేట్స్. లింక్డ్ఇన్ personal updates. Get visited to your new blog post. Your personal updates are quick way to bring in traffic as long as you have active connections that regularly use LinkedIn. Your blog post should be professional in nature and be something connections would like to read. లింక్డ్ఇన్లోని మీ యొక్క అకౌంట్ని సందర్శకులు పర్సనల్ అప్డేట్స్ని క్రమం తప్పకుండా లింక్డ్ఇన్ని ఉపయోగించడానికి, చూడడానికి, అలాగే చురుగ్గా కనెక్షన్స్ కలిగి ఉన్నంత వరకు కూడా మీ యొక్క పర్సనల్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రాఫిక్లో తీసుకురావడానికి ఇది ఒక శీఘ్రమైన మార్గంగా ఉంటుంది. లింక్డ్ఇన్ గ్రూప్స్. Traffic to blog post. Groups are a great place to share your newest blog posts if they are relevant. లింక్డ్ఇన్ గ్రూప్స్ అనేది సరికొత్త బ్లాగ్స్ని పోస్ట్ చేయడానికి, అలాగే ఆ పోస్ట్ని పంచుకోవడానికి ఇది ఒక గ్రేట్ ప్లేస్గా అంటే గొప్ప ప్రదేశంగా చెప్పుకోవచ్చు. యువర్ లింక్డ్ఇన్ కనెక్షన్స్. ఈమెయిల్ అప్ టు 50 people at the time. Use sparingly. You can email 50 of your connections from LinkedIn at a time. Find connections features. Find old friends. Use email import to find potential connections to reconnect with. ఒకే సమయంలో లింక్డ్ఇన్లో కనెక్షన్స్లో ఉన్న 50 మందికి అలాగే ఒకే సమయంలో లింక్డ్ఇన్ను ఈమెయిల్ చేయవచ్చు. అలాగే కనెక్షన్ ఫీచర్స్కి వచ్చేసరికి మీ యొక్క ఓల్డ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక్కోవడానికి, అలాగే న్యూ కనెక్షన్స్ అంటే నూతనంగా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా మీ యొక్క ఈమెయిల్ అనేది పంపించి వాళ్ళతో మీ యొక్క ఫీలింగ్స్ అనేది షేర్ చేసుకోవడానికి, అంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. డ్రాబ్యాక్స్ ఆఫ్ లింక్డ్ఇన్. Privacy. One of the major risks of social networking and the internet in generally branches in privacy. Sites collected considerable amounts of personal information, with email address being one of the most, if not the single most collected piece of personal data. సోషల్ నెట్వర్క్ మరియు సాధారణ ఇంటర్నెట్ యొక్క ప్రధాన ప్రమాదాల్లో ఒకటిగా ఉండేది ప్రైవసీ. అలాగే సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైట్స్ గురించి, అలాగే గణనీయమైన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం అనేది జరుగుతుంది. ఈమెయిల్ చిరునామా,
చాలా ఎక్కువగా ఉన్నా, కాకపోయినా వ్యక్తి యొక్క డేటా అనేది గ్యాదర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. Time investment. As with exercise, many benefit from LinkedIn call for an investment in time. The user must keep profile information up to date, such as contract information with work history. లింక్డ్ఇన్ నుండి ఏదైనా ప్రయోజనము, అలాగే సమయం పెట్టుబడి కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. సంప్రదింపుల సమాచారం మరియు పని యొక్క చరిత్ర గురించి వినియోగదారుల ప్రొఫైల్ సమాచారానికి ఎప్పటికప్పుడు తాజాగా అనేది ఉంచుకోవాలి. కాస్ట్. Unlike most other major social networking sites, LinkedIn runs a multi-tier membership program. A base membership allows a member to run limited types of search on other user, as well as maintain a profile and directly contact number with the social number with the user network. Directly contact number within the user network. ఇతర ప్రధాన సోషల్ నెట్వర్కింగ్ సైట్ మాదిరిగా కాకుండా లింక్డ్ఇన్ అనేది బహుళస్థాయి సభ్యత్వ ప్రోగ్రామ్ని నడుపుతుంది. అయితే ప్రాథమిక సభ్యత్వం ఇతర వినియోగదారులపై రకరకాల శోధనలు అనేవి అమలు చేయడానికి సభ్యులకు అనుమతిస్తుంది. అలాగే ప్రొఫైల్ను కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. అలాగే వినియోగదారులకు నెట్వర్క్లోని సభ్యులను నేరుగా సంప్రదించడానికి కూడా వీలు కలుగుతుంది. ఎథికల్ ఇష్యూస్. Many professional organizations maintain ethical standards to which its members must adhere and are risk punishments. For lawyers, depending on the state, LinkedIn profile constitute or for a form of advertising. అనేక వృత్తిపరమైన సంస్థలు నైతిక ప్రమాణాలను నిర్వహిస్తూ ఉంటాయి. దానికి సభ్యులు తప్పనిసరిగా శిక్షలు పాటించాలి లేదా రిస్క్ అనేది చేయాలి. న్యాయవాదుల కోసం రాష్ట్రాన్ని బట్టి లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఒక రకమైన ప్రకటనలు కలిగి ఉంటుంది. ఈమెయిల్ is an important method of business communication that is fast, cheap, accessible, and easily replicated. Using email can greatly benefit business as it provides sufficient and effective ways to transmit all kinds of electronic media. వ్యాపార కమ్యూనికేషన్ యొక్క ముఖ్యమైన పద్ధతి ఏమిటి అంటే ఈమెయిల్. ఇది వేగంగా, చవకగా, అలాగే సులభంగా ఉంటుంది. అన్ని రకాల ఎలక్ట్రానిక్ డేటాను ప్రసారం చేయడానికి సమర్థవంతమైన మార్గాలను అందిస్తున్న ఈమెయిల్ను ఉపయోగించడం అనేది వ్యాపారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ ఈమెయిల్. చీప్. Sending an email costs the same regardless of distance and the number of people you send it to. మీరు పంపించవలసిన వ్యక్తులతో సంబంధం లేకుండా, ఇది ఎంత దూరమైనా సరే ఖరీదు లేకుండా మనము ఈమెయిల్ అనేది సెండ్ చేయడానికి వీలుంటుంది. ఫాస్ట్. An email should reach its recipient in minutes or at the most within a few hours. ఈమెయిల్ అనేది తన గ్రహీత నిమిషాల్లోనే చేరుకుంటుంది లేదా కొన్ని గంటల్లో అయినా సరే చేరుకుంటుంది. అంటే ఫాస్ట్గా ఈమెయిల్ అనేది ఒకరి నుండి మరొక వ్యక్తికి పంపడానికి చాలా ఫాస్ట్గా వెళ్తుంది. Convenient. Your message will be stored until the recipient is ready to read it, and you can easily send the same message to large number of people. గ్రహీత దాన్ని చదవడానికి సిద్ధంగా ఉన్నంత వరకు ఈ సందేశం నిల్వ ఉంచుకోవడానికి ఈ నిల్వ అనేది ఈ సందేశం అనేది ఈ మెసేజ్ అనేది మెయిల్లో ఉంటుంది. మరియు అదే సందేశాన్ని పెద్ద సంఖ్యలో అంటే ఎక్కువ మంది పీపుల్ కూడా సులభంగా ఇది పంపించుకోవచ్చు. పర్మనెంట్. You can keep the record all of the
messages and replies including details of your message was received. సందేశం ఎప్పుడైతే మెసేజ్ అనేది మనకు వస్తుందో వివరాలతో సహా మెసేజ్ని మనము రికార్డ్ చేసుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది. డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఈమెయిల్ స్కామ్. Unsolicited email can overwhelm your email system unless you install a firewall and anti-scam software. Other internet and email security issues may arise, especially if you are using the cloud or remote access. మీరు ఫైర్వాల్ మరియు యాంటీ స్కామ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయకపోతే గనక ఆ ఈమెయిల్ను ఈ మనకొచ్చే ఈమెయిల్స్ అనేవి సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. ఇతరుల నెట్వర్క్ మరియు ఈమెయిల్ భద్రతా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు వేరే వాళ్ళకి తెలిసే అవకాశం అనేది ఉంటుంది. సో అందువల్ల మనం ఏం చేయాలి అంటే మనము యాంటీ స్కామ్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకుని మనకి కావాల్సిన డేటాని మనం దాచుకోవాలి. వైరస్ ఈజీలీ స్ప్రెడ్ త్రూ ఈమెయిల్ అటాచ్మెంట్స్. సీ హౌ టు డిటెక్ట్ స్కామ్, మాల్వేర్ అండ్ వైరసెస్. ఈమెయిల్ జోడింపుల ద్వారా సులభంగా వ్యాప్తి అనేది చెందుతూ ఉంటాయి. స్కామ్, మాల్వేర్ అలాగే వైరస్లు ఎలా గుర్తించాలో కూడా మనం చూసుకోవాలి. సెండింగ్ ఈమెయిల్స్ బై మిస్టేక్. At the click of a button, an email can go to the wrong person accidentally, potentially leaking a confidential data and sensitive business information. You should take care of minimize the likelihood of business data breach of thief. మీ యొక్క బటన్ క్లిక్ వద్ద ఈమెయిల్‌ని అనుకోకుండా వేరే ఒక వ్యక్తికి అనుకోకుండా ఎవరైనా వ్యక్తికి గనక వెళ్తే మీ యొక్క రహస్యమైన మీ యొక్క డేటా అనేది వాళ్ళకి తెలిసే అవకాశం అనేది ఉంటుంది. అంటే మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి లీక్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. వ్యాపారంలో మనకి తెలియని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆళ్ళు మన యొక్క డేటాని దొంగలించి వాళ్ళకి కావాల్సినట్టుగా మార్చుకొని మనకి కావాల్సిన కంపెనీకి మనకు కావాల్సిన డేటా అంతా కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోవడం వల్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. సో అందువల్ల మనము పంపించేటప్పుడు మెయిల్ ఎవరికైతే పంపిస్తున్నామో ఆ పంపించే వ్యక్తి యొక్క డీటెయిల్స్ అనేది క్లారిటీగా తెలుసుకున్న తర్వాత మాత్రమే మనము వాళ్ళకి మెసేజ్ అనేది సెండ్ చేయాలి. డేటా స్టోరేజ్. ఎలక్ట్రానిక్ స్టోరింగ్ space can become a problem, particularly where emails with the large attachments are widely disturbed. ఎలక్ట్రానిక్ నిల్వ స్థలం సమస్యగా మారుతూ ఉంటుంది. వ్యతిరేకించి పెద్ద జోడింపులతో ఈమెయిల్ విస్తృతంతో పంపిణీ అనేది చేయబడుతూ ఉంటాయి. థ్యాంక్